హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదండి, మనము ఒక క్లాత్ తీసుకున్నాము. ఆ క్లాత్లో వచ్చేసి మనం ఇప్పుడు మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఇక్కడ చూసారు కదండి, మనకు మార్కింగ్ పెన్సిల్ అనేది ఇక్కడ ఉంది. మనము ఎన్నోసార్లు వేసేసుకుంటాం కదా, డిజైన్స్ అనేది చేసుకుంటాము. మనం అది రిమూవ్ కావాలంటే ఎలా చేసుకోవాలనేది చాలా మందికి అయితే తెలియదండి. అది ఎలా చేసుకోవాలనేది నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనము మార్కింగ్ అనేది ఇలా మనం లైన్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక డిజైన్స్ అయినా చేసుకోవచ్చు అండి. చూసారు కదండి, ఇలాగైతే మనం చేసుకుందాం. నేనైతే మీకు 4 మెథడ్స్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనము మార్కింగ్కి అయితే వేసుకున్నాం కదండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్ శానిటైజర్ అనేది ఉంది. ఇది వచ్చేసి లిక్విడ్ అనమాట. చూసారు కదా, మనం లిక్విడ్ అయితే మనం తీసుకున్నాము. మనం ఇలాగనేది మనకు క్లాత్ అనేది తీసుకుందామండి. క్లాత్ తీసుకొని క్లాత్ పైన మనం ఇలాగైతే వేసుకునేసి ఇలాగైతే మనం రబ్ చేయాలండి. ఇట్లా రబ్ చేసుకున్నామంటే మనకు ఈజీగా అనేది మనకు మార్కింగ్ అనేది రిమూవ్ అయితే అయిపోతుంది. మన కింద అనేది మనం హ్యాండ్ పెట్టేసుకొని ఇలా హ్యాండ్ పెట్టేసుకొని మనము ఇలా అనేది చేసుకోవాలండి. అలాగే మనం టైట్గానే చేసుకోకూడదు. మనం మామూలుగా అనేది రుద్దేసుకుంటూ ఇలా చేసుకున్నామంటే, రబ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. మనకి ఇక్కడ కనపడుతుంది. డ్రై అయిపోయిన తర్వాత అయితే ఫుల్ అనేది మనకు కనిపించకుండా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగైతే మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అందరి దగ్గర మనకు శానిటైజర్ అనేది ఉంటుంది కదండి. అది లేదంటే మీకు వీడియోలో లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది. ఏమేమి మనము టిప్స్ అనేది పాటించాలనేది మీకు ఈ వీడియోలో అయితే చూసారంటే మీకు అర్థమైపోతుంది. ఓకేనా, చూసారు కదా, ఇలాగైతే మనము రిమూవ్ చేసుకోవాలి. మనము హ్యాండ్ అనేది ఫ్రీగా మనం అనేసుకుంటూ చేసుకోవాలండి. రిమూవ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఇక్కడైతే నేను మీకు స్లిప్ చేయకుండా అయితే చూపిస్తున్నానండి. చూసారు కదా, మనకి ఎలా డ్రై అయిపోతుంది అనేది ఇక్కడైతే మీకు నేను స్లిప్ చేయకుండా అయితే చూపిస్తున్నానండి. చూడండి, మీకు అర్థమవుతుంది మనం ఎలా మనకు ఆరిపోతుంది అనేది. చూసేయండి ఇక్కడ ఈ వీడియోలో అయితే. ఓకేనా, మీకు స్లిప్ చేయకుండా అయితే చూపిస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నాండి, మీకు అర్థమవుతుంది మనం ఎలా మనకి ఇలా డ్రై అయిపోయిందంటే మనకు మార్కింగ్ అనేది కనపడకుండా అయితే పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇలాగైతే రిమూవ్ అయితే చేసుకోవాలా. చూసారు కదండి, మనకు చాలా ఈజీగా అయిపోయింది. అలాగే మనకు సెకండ్ మెథడ్ వచ్చేసి మనకు హ్యాండ్ శానిటైజరే, కాకపోతే అది ఫస్ట్ వచ్చేసి మనం లిక్విడ్, ఇక్కడ వచ్చేసి మనకు జెల్ అయితే తీసుకున్నాము. చూసారు కదండి, మనకి ఇక్కడ జెల్ శానిటైజర్ అనేది తీసుకున్నాము. ఇక్కడ ఎలా చూపించిన విధంగా చేసుకోండి. ఇక్కడ చూసారు కదండి, మనం హ్యాండ్కి అనేది ఇలాగ జెల్ అనేది ఇలా కొంచెం లైట్గా అనేది మనం ఇలా చేసుకుని మనం ఇక్కడ రిమ్ చేసుకోవాలండి. చూసారు కదండి, మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ దగ్గర ఇలాగ చేసుకునేసి మనం ఒక క్లాత్ వేసుకునేసి ఇలాగైతే రిమూవ్ చేసుకోండి. మనకి ఈజీగా అనేది రిమూవ్ అయితే అయిపోతుంది. ఓకేనా, చూసారు కదా, మనము ఇలా మన కాటన్ క్లాత్ తీసుకున్నారంటే మనకి ఈజీగా అనేది అయిపోతుందండి. ఇలాంటి టిప్స్ అయితే మీరు పాటించండి. మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను లేదో మీరే కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మనం ఇలాగైతే చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకు కాటన్ అనేది వేసుకోవచ్చు, లేదంటే ఇలా కాటన్ క్లాత్ అనేది వేసుకునేసి ఇలా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, జెల్లీ తొందరగా అయితే మనకు డ్రై అయిపోతుందండి. ఇక్కడ చూసారు కదండి, మనకు జెల్లీ అయితే తొందరగా అయితే డ్రై అయిపోయేసింది. ఇలా చూపించిన విధంగా మనము చూసేసుకోండి. ఇక్కడ చూసారు కదండి, మనకు థర్డ్ మెథడ్ వచ్చేసి మనకు ఒక సోప్ అనేది తీసుకుందామండి. మనకు ఏ సోప్ అయినా పర్వాలేదండి. ఓకేనా, మనకి ఇదే కావాలని ఏం లేదు, మనం ఏ సోప్ అయినా తీసుకోవచ్చు. మనం ఫేస్ వాష్ సోప్ అయితే ఏదైనా తీసుకోవచ్చు అండి. ఓకేనా, తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి వాటర్ అండి. మనం వాటర్ అయితే తీసుకుందాం. వాటర్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెం అనేది లైట్గా అనేది వాటర్ అయితే మనము మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ లైట్గా హ్యాండ్తో అనేది ఇలాగైతే చేసుకోండి. ఇలా మూవ్ చేసుకునేసి ఆ తర్వాత మనము కాటన్ క్లాత్ ఉంది కదా, మనం ఆ క్లాత్ తీసుకునేసి ఇక్కడ చూసారు కదా, వాటర్లో అయితే ఇలాగైతే మనం ముంచేసిన తర్వాత ఇలాగైతే పిండేసుకోవాలండి. గట్టిగా పిండుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా గట్టిగా అయితే మనం ఇలా చేసుకున్న తర్వాత మనం సోప్ తీసుకుందామండి. మనం ఇక్కడ సోప్ చూసారు కదా, ఇక్కడ లైట్గా అనేది ఇక్కడ ఇలా మనము లైట్గా అనేది సోప్ అనేది తీసుకునేసి రబ్ చేసుకొని ఇక్కడ మనం మార్క్ అయితే ఎక్కడైతే చేసుకున్నామో ఆ మార్క్ దగ్గర అనేది లైట్గా మనము రబ్ చేసామంటే మనకు మార్కింగ్ అనేది పోతుంది, రిమూవ్ అయితే అయిపోతుంది. చూసారు కదండి, లైట్గా అనేది ఇలా
మనం మూవ్ చేసుకున్నామంటే లైట్గా అయితే మనకు పోతుందండి. ఇది అయిపోయిన తర్వాత మనం సోప్ అనేది క్లాత్ ఉంది కదా, ఆ సోప్ క్లాత్ అనేది మళ్ళీ మనం వాటర్లో క్లీన్ చేసుకునేసి ఇలా మనము చేసుకోవాలండి. ఇలా రబ్ చేసుకోవాలి. అప్పుడు సోప్ ఇక్కడ ఉంటుంది కదా, ఆ సోప్ లేకుండా ఇక్కడ ఇలా చేసుకున్నామంటే మనకు క్లీన్గా అనేది అయిపోతుంది. మనకు రిమూవ్ అయితే అయిపోతుంది. మనం మార్క్ చేసాం కదా, మార్క్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. ఓకేనా? ఇలా చూసారు కదా, ఇలాగైతే అయిపోతుంది. మీకు ఇక్కడ డ్రై ఎలా అయిపోయేది కానీ చూపిస్తానండి. ఓకేనా? మీకు ఇంతకు ముందు కానీ చూపించాను కదండి, సేమ్ అండి ఇలాగే మనకు డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మనకు మార్కింగ్ అనేది కనపడదు. ఓకేనా? ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అనేది ఉంటుందండి. చూసారు కదండి, మనం ఇలాగైతే మీకు చూపిస్తున్నాను. మీకు ఎలా డ్రై అయిపోతుంది అనేది మీకు అర్థం కావాలి కదండి, అందుకనేది నేను ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను ఇలాగే. ఓకేనా? నేను స్లిప్ చేయకుండా అయితే ఇక్కడ చూపిస్తున్నానండి మీకు అర్థమయ్యేలాగా. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, ఇలా మనం డ్రై అయిపోయేదాకా మనం ఇలాగైతే ఉంచేసుకుందామండి. ఉంచేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎలా డ్రై అయిపోతుంది అనేసి. ఓకేనా? చూసారు కదా, మనకి ఇలాగైతే డ్రై అయిపోతుంది మొత్తము. ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనకి కింద ఉంది కదా ఇంకొక లైన్ అనేది, మనము 4 మెథడ్ అయితే చెప్పాను కదండి, మన 3 అయితే అయిపోయాయి. 4 మెథడ్ అనేది చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత డ్రై అయిన తర్వాత మీకు ఎలా చేయాలనేది అది చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తున్నట్టయితే నేను మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి ప్లేలిస్ట్లో, అక్కడ ఒకసారి చెక్ చేయండి. మీకు అర్థమవుతుంది ఎలా స్టిచెస్ చేసుకోవాలనేసి. మీరు బేసిక్ నుంచి స్టిచెస్ చేసుకున్నారంటే మీకు అర్థమవుతుందండి ఎలా చేసుకోవాలి ఏమనేది. ఓకేనా? ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్, లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఇంపార్టెంట్. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? చూసారు కదండి మనకు ఎలా డ్రై అయిపోయిందో. ఇలాగే మన డ్రై అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఎలా రిమూవ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ చూసారు కదండి, మనము ఇరేజర్ అనేది తీసేసుకొని మనం ఇక్కడ కానీ రబ్ చేసుకున్నామంటే ఇది కానీ మనకి ఈజీగా అనేది రఫ్ అయితే అయిపోతుంది. ఓకేనా? రిమూవ్ అయితే అయిపోతుంది. చూసారు కదండి, మీకు చాలా చాలా ఈజీ అయిన టిప్స్ అయితే చెప్పానండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇలాగైతే మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే పెన్నులో కూడా మనకు వాటర్ ప్రూఫ్ పెన్ అనేది ఉంటుందండి. అది తీసుకునేసినా మనం ఇలా మార్క్ చేసుకుని తర్వాత వాటర్ వేసామంటే అది కానీ రిమూవ్ అయితే అయిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, మీకు ఎంతో కొంత ఈజీ అయిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. చూసారు కదండి, మీకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, మనకి ఇక్కడైతే డ్రై అయితే అయిపోయింది. మనకు మామూలు క్లాత్ లాగే ఉంది. మీరు చూసారు కదా, ఈ మనం 4లో మీకు ఏ మెథడ్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఏది యూస్ఫుల్ అయితే అదైతే చేయండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అయితే. ఓకేనా? మనకు వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, మనకు ఈ 4 మెథడ్లో మనకి ఏది ఈజీగా ఉంటే అదైతే మనం చేసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదండి, మీకు ఎంతో కొంత ఈజీ అయిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.